జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ సరఫరా చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిని గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 12 నకిలీ సర్టిఫికేట్స్ సరఫరా చేసినట్లు గుర్తించడం జరిగిందని డీఎస్పీ ముగిలయ్య తెలిపారు. మొత్తం 12 నకిలీ సర్టిఫికేట్లలో 6 గతంలోనే స్వాధీనం చేసుకోగా ఫిబ్రవరి 25న 3 నకిలీ సర్టిఫికేట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో బాలకృష్ణతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫేక్ సర్టిఫికేట్స్ గురించి 3-4 డేస్ క్రితం నాగేంద్ర అండ్ నరేష్ క్యాండిడేట్స్ను నాగరాజ్ అండ్ నరేష్ రిమాండ్ చేసాము. అందులో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ, చెరుపల్లి బాలకృష్ణ అనే అతన్ని, ఈయన ఎక్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయనను కూడా నిన్న కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదే కేసు ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళని యాజ్ పర్ లా ఎక్సెప్ట్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మొత్తం ఎంతమంది తెలుసు అది చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా ఎంతమంది అనేది లేదు. ఏమైనా సర్టిఫికేట్ దొరికింది 3 సర్టిఫికేట్లు ఆయన దగ్గర సీజ్ చేసాము. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ అంటే ఒకటి వివిధ యూనివర్సిటీస్కు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా వేరియస్ సర్టిఫికేట్స్ ఆయన దగ్గర సీజ్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇన్ డీటెయిల్గా చేస్తాం. యాజ్ పర్ ద లీగల్ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాం. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి వాళ్ళందరినీ ఫిక్సప్ చేస్తాం. ఇప్పుడు ఇంతవరకు ఇప్పటిదాకా ఒక 10 to 12 మెంబర్స్